ఇంకొకటి వీటిలో సీన్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే లిస్ట్లో పేరు చూడగానే ఎక్స్ప్రెషన్స్ మాకు అక్కడ ఓ యా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేసాము. బట్ న్యాచురల్గా అందరి లైఫ్లో నాకు తెలిసి ఇలానే రియాక్ట్ అవుతారేమో. అక్కడ అరవడాలు అలాంటివి ఏమి ఉండవు. బట్ అక్కడ నుంచి వచ్చి ఆ ట్రైన్ సీన్ అనేది అంటే ట్రైలర్లో చూసినప్పుడు సంథింగ్ ఏదో ఉంది దీనికి కనెక్షన్ అని అర్థమైంది. బట్ సినిమాలో చూసేటప్పుడు అమేజింగ్గా డిజైన్ చేయబడింది ఆ సిచ్యువేషన్ అనేది అర్థమైంది. సో ఆ సీన్ చేసేటప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది మీకు? అది నేను అంటే నాకు చాలా ఇష్టమైన సీన్ అండి. ఫస్ట్ ఇద్దరు గౌతమ్ చెప్పినప్పుడే చాలా ఇష్టమైన సీన్. ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూలో కూడా మీరు రిలీజ్ కాకముందు చెప్పారు కదా, సో బెస్ట్ చాలా వన్ ఆఫ్ ద ఇట్ ఈస్ అంటే నాకు తన స్క్రిప్ట్ చెప్తున్నప్పుడే స్ట్రైకింగ్ అనిపించింది సీన్ డెఫినెట్గా. బట్ వెన్ వీ యాక్చువల్లీ షార్ట్ ఇన్ ద రైల్వే స్టేషన్లో షూట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ నాట్ షూర్ హౌ గుడ్ ఇట్ ఈస్. అంటే బికాస్ నేను గౌతమ్ కూడా అడిగాను ఓకే అనుకున్నది అంటే నేను ఇట్ వాస్ సో మచ్ వాజ్ హ్యాపెనింగ్. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం అండ్ దెన్ దెర్ దిస్ కెమెరాస్, దెర్ క్రౌడ్ కంట్రోల్ అండ్ దెర్ సో మచ్ క్రౌడ్ని కంట్రోల్ చేస్తున్నాం. అండ్ వీ డింట్ హ్యావ్ దేర్ ఇస్ నో ఇప్పుడు అండ్ ఇంకో ఛాన్స్ ట్రైన్ వెళ్ళిపోయిందంటే మళ్ళీ మాకు 3 hours తర్వాత 4 hours తర్వాత ఇంకో డే కోసం వెయిట్ చేయాలి. ఆ ట్రైన్ ది రియల్ రైల్వే స్టేషన్ పేరు నాకు గుర్తుండట్లేదు. రైల్వే స్టేషన్ ఏదో పేరు కూడా తెలియదు. దాని పెద్ద స్టేషన్ అవుట్స్కట్స్ లో ఒక చిన్న స్టేషన్ అండ్ దిస్ హ్యూజ్ క్రౌడ్స్ బ్యాక్ వాళ్ళంతా అరుస్తూ అంటే ఇటు తిరగమని చెప్తున్నారు నన్ను. ఓకే ఇదేమో చాలా ఇమోషనల్ సీన్. సో నేను తను గౌతమ్ వచ్చి చెప్పిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇమోషనల్ సీన్ అండ్ దేర్ ఇస్ నో రిఫరెన్స్ పాయింట్. గౌతమ్ స్క్రిప్ట్ లో ఏంటంటే అక్కడికి వెళ్ళి యూనో మనసారా అరుస్తాడు బేసిక్ గా అంతే. ఇట్ హ్యాడ్ టు బి సంథింగ్ స్పెషల్. ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాతకి ఎండ్ అయ్యే మూమెంట్కి ఏదో జరగాలి. సో ఆల్ దట్ వాజ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒక డైలాగ్ అనుకోండి, ఈ డైలాగ్ ఇలా చెప్తారు అని మైండ్ లో అనుకున్నది నేను పక్కన ఎవరు లేనప్పుడు ఒకసారి బయటకు అనుకొని చూసుకోవచ్చు కదా. ఇది నా మైండ్ లో ఏం కనపడుతుందో నేను టేక్ లో తప్పితే బయట కానీ చేయలేను. అంటే మీకు అర్థమైందా? Before I walk into the take, before he says action, I can't do it for myself and see this one. I'm in the station, I can't shout on the pakkana, I can't do it. So I don't know what it is going to be, how much I'm going to shout. అది ఏ లెవెల్ కి వెళ్ళబోతుంది, no clue at all. But in head I'm trying to see what that visual should look like. So when I did it, I was not sure. అంతా అయిపోయింది, వెళ్ళిపోయింది అంతా. But I saw that confidence in Gautam sir, and he came and said చాలా బాగుంది సార్ అని. ఒకసారి I felt that తన ఫేస్ చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. మేబీ దాని బికాస్ ఇట్ ఈస్ అ స్పెషల్ సీన్. ఐ నో ఐ డిడ్ంట్ వాంట్ ఇట్ టు చూడని సీన్. ఇప్పటివరకు అలాంటి సీన్ మనం చూసి ఉండం. నాకు యాక్చువల్లీ రాస్తున్నప్పుడు నాకు అంత స్టాండ్ అవుట్ అయ్యే సీన్ లాగా అయితే ఏమనిపించలేదండి. ఇట్స్ లైక్ ఏ రెగ్యులర్ ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్టర్ ఒక రిజల్ట్ కోసం వెయిట్ చేసిన తర్వాత వచ్చే ఒక ఎక్స్ప్రెషన్ అన్నట్టు అనుకున్నాం. మొత్తం అక్కడి నుంచి చూస్తే మీరు నెక్స్ట్ ఒక 6 to 7 minutes మొత్తం సైలెన్సే ఉంటుంది, డైలాగ్ ఏమి ఉండదు. అంటిల్ చెన్నై మ్యాచ్లో కూడా డైలాగ్ ఏమి ఉండదు. సో 6 to 12 మధ్యన రైల్వే స్టేషన్లో షూట్ చేస్తున్నాము. 4 ట్రైన్లు వెళ్తాయి, 4 ట్రైన్లు అయ్యే లోపల షూట్ చేయాలి. సో ఫస్ట్ దాని కాదు, రెండోదో ఏదో బ్లాక్ అయింది. సో మేము షూట్ చేద్దాం అనుకున్నప్పుడు మధ్యన ఒక ట్రైన్ తీసుకొని అడ్డు పెట్టారు. ఇప్పుడు అటు నుంచి ట్రైన్ వస్తుంది రాబోతుంది. ఆ ట్రైన్ పాస్ అయ్యేటప్పుడు వీ హ్యావ్ టు షూట్. మేము రెడీ, అందరు రెడీ 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 అందరు ఫుల్. నేను కూడా అసలు కళ్ళు రెడ్ అయిపోయి కళ్ళలో నీళ్ళు తిరుగుతూ రెడీగా ఉంటే ఇటు నుంచి ఒక బోగి వచ్చి కరెక్ట్ గా ఆడు పార్క్ చేసి కూర్చున్నాడు. అండ్ వీడు పార్క్ చేయగానే బ్యాక్గ్రౌండ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. సో లైక్ okay, we have to wait again. And then we got, and then we asked, this fellow is not moving, this bogie. And then తర్వాత మళ్ళీ ఆ స్టేషన్ వాళ్ళకి ఫోన్ చేసి వాడు మెల్లగా మళ్ళీ తీసి వీడు అసలు ఎందుకు వచ్చాడు, వాడు అక్కడ చేసింది ఏం లేదు, పార్క్ చేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి పెట్టాడు ట్రైన్. ఆల్ దట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్స్ దట్ సీన్ ఏమో మనకేమో బోల్డ్ అని ఆలోచనలు వస్తున్నాయి, ఏం చేస్తామో తెలియదు. సో బట్ యాక్చువల్లీ మీరు ఆ సీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందరితో చూసారు కదండి. మేము లైవ్ లో రైల్వే స్టేషన్ లో చూసాను కదా, అందరం క్రూ అంతా చూసాం కదా. దట్ వాస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఎంటైర్ క్రూ. అంటే ట్రైన్ వస్తుంది, అంతా నవ్వుకుంటున్నాం, ఫన్ చేస్తున్నాం, అంతా బయట జనం వస్తున్నారు, వాళ్ళని ఆపుతున్నారు. మామూలు రెగ్యులర్ షూట్ ఎలా జరుగుతుందో అలా ఉంటుంది. వన్స్ ద ట్రైన్ ఈస్ గాన్ అండ్ షార్ట్ గట్టిగా వచ్చిన తర్వాత లాట్ ఆఫ్ సైలెన్స్ అన్నమాట, ఒక 10-15 minutes.
ఇట్స్ మచ్ మోర్ ఇంటెన్స్. అంటే మీకు డబ్బింగ్లో అడ్జస్ట్ చేసి సౌండ్లు పెంచి మ్యూజిక్ పెట్టి ఇంత హడావుడు ఉంది కదా, పక్క నుంచి ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు దూరంగా అరుస్తున్న అరుపు ఇక్కడ దాకా వినిపిస్తున్నాం, మేము చాలా దూరంగా ఉన్నాం ఫ్యామిలీ, ఫేడెడ్ సౌండ్ వస్తుంది కదా, మచ్ మోర్ ఇంటెన్స్ రియల్ ఆ టైంలో మీ మైండ్ లో ఏం రన్ అయిందో తెలియదు, బట్ అర్జునే కనిపించారు అయ్యో అన్నమాట. అసలు ఇంటర్నెట్ అంతా మెసేజ్లు అన్ని నిండిపోయిన థియేటర్లో దాన్ని ఫోటో తీసి ప్రతి మెసేజ్కు దాంట్లో అదొక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఐకానిక్ మూమెంట్ అయిపోయింది అది అండ్ నిజంగా అంటే ఇప్పటి వరకు సినిమాల్లో అలాంటి ఎమోషన్ అంటే అలా డెఫినెట్లీ వీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్ టు బీ దట్ స్పెషల్. అంటే వీ నో ఇట్ ఈస్ అ గుడ్ సీన్ అండ్ ఆల్, బట్ ఈ రోజు అసలు అందరూ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్. మీరైతే అనుకున్నారో ఆయన అయితే అసలు అనుకోలేదు. గ్రేట్ డైరెక్టర్స్ అందరూ అంతే అండి, రాసేటప్పుడు రాసేస్తారు, సో తీసేటప్పుడు తీసేస్తారు, బట్ అనుకోరు అనమాట. రిజల్ట్ వచ్చాక అందరికీ తెలుస్తుంది. ఓకే, సో అంటే సార్ దీంట్లో లైక్ నాని రొమాన్స్ కూడా చూసాము. అంటే ప్రతి దగ్గర కూడా మాకు ఒక రేంజ్లో అనిపించింది సినిమా. ఇప్పటివరకు చూడలేదు, ఆ ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది కదా, అది కలిగింది అనమాట సినిమా చూసినప్పుడు. ఎమోషనే కాదు, ఎవ్రీథింగ్ లైక్. సో మీకు ఎలా అనిపించింది నానితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్?